టైమ్స్ కి స్వాగతం. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్ల జగ్గిరెడ్డిపై ఇటీవల కార్మిక శాఖ మంత్రి సుభాష్ చేసిన వ్యాఖ్యలను పార్టీ రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్, జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు పిల్లి సూర్యప్రకాష్ ఖండించారు. ఆదివారం అమలాపురంలోని స్థానిక వాసర్ల గార్డెన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శెట్టిబలిజ కుల ధృవీకరణ పత్రాల్లోని పొరపాట్లను గురించి జగ్గిరెడ్డి మాట్లాడితే వివరణ ఇవ్వాల్సిన మంత్రి సుభాష్ జీవోకి మెమోకి తేడా తెలియకుండా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. అనేక విషయాల్లో మంత్రి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని సూర్యప్రకాష్ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ కులాల మధ్య చిచ్చు పెట్టలేదని ఆయన అన్నారు. ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ బీసీ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ జారీ చేసే విషయంలో కొంత బీసీ సమాజ వర్గం అంటే ముఖ్యంగా శెట్టిబలిజ, ఈడిగా, శ్రీసేన ఈ సమాజ వర్గాలన్నీ కొంత అభ్యంతరం తెలియజేశాయి. ఏంటంటే మొన్నటి వరకు అంటే 2024 ఎన్నికల ముందు వరకు కూడా ఈ రాష్ట్రంలో బీసీ కమ్యూనిటీ కులాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. అంటే ఉదాహరణకి శెట్టిబలిజ అంటే శెట్టిబలిజ కిందే వారిని పరిగణించి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఈడిగా అంటే ఈడిగా కింద పరిగణించి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత బీసీ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేసే విషయంలో ఒకంత ఆన్లైన్లో ఏమని కనిపిస్తూ ఉందంటే ఈ కులాలన్నీ కూడా ఉపకులాలుగా చేరుస్తూ మొదట గౌడ బ్రాకెట్లో ఇవన్నీ కూడా ఉపకులాలుగా చేరుస్తూ ఒక ఆన్లైన్లో సాఫ్ట్వేర్లో అప్డేట్ చేయడం జరిగింది. దానికి అభ్యంతరం తెలుపుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శెట్టిబలిజ సంఘ అధ్యక్షులు పెద్దలు అందరూ కూడా గౌరవ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది నెల రోజుల కిందట. అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు కోనసీమ జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్ల జగ్గిరెడ్డి గారికి కూడా వారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. జగ్గిరెడ్డి గారు దాని మీద స్పందిస్తూ దీని మీద సత్వరమే ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలి, శెట్టిబలిజ కులాలకున్న ఆందోళనలు ఉన్నాయి, దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పడం జరిగింది. దానికి మంత్రి గారు ఏం మాట్లాడారంటే జగ్గిరెడ్డి గారికి అవగాహన లేదు, ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ల మీద కమ్యూనిటీ మీద పూర్తి అవగాహన లేదు, అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారు, ఆయన జోకరు అన్నట్టు రకరకాలుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మేము అడుగుతున్నాం మంత్రి గారిని, అసలు ఈ వివాదం ఎప్పుడు మొదలైంది, ఎవరు తెరపైకి తీసుకొచ్చారు అంటే 1997లోనే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు జీవో రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఉపకులాలుగా చేరుస్తూ గౌడ పెట్టి ఇవన్నీ కూడా ఉపకులాలుగా చేరుస్తూ ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. తర్వాతి కాలంలో ఆయా సామాజిక వర్గాలన్నింటినీ కూడా కొంచెం వ్యతిరేకత మొదలైందని గ్రహించిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే దాన్ని హోల్డ్లో పెట్టాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా ఈ రాష్ట్రంలో ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ జారీ చేసే విషయంలో ఎవరికి కూడా ఇబ్బందులు లేవు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కులాల మధ్య చిచ్చు రేపాలన్న ఉద్దేశంతో ఆ జీవోని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఎవరు కులాల మధ్యలో చిచ్చు పెడుతున్నారు, మళ్ళీ ఈ మంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిందంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎక్కడా కూడా జీవోలు ఇష్యూ చేయలే, మెమో ఇష్యూ చేసింది. దీని మీద కొంత స్టడీ చేయమని ఒక మెమో ఇష్యూ చేయడం జరిగింది. అంతే తప్ప 2024 వరకు ఎన్నికల ముందు వరకు కూడా మొన్నటి వరకు కూడా ఎవరి సర్టిఫికేట్లు వాళ్ళ కులం ఆధారంగానే సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ అవగాహన రాహిత్యం, బేసికల్గా ఈ మంత్రి గారు అంటే పూర్తి అవగాహన రాహిత్యం. మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్మాదుడు, లేకపోతే జగ్గిరెడ్డి గారికి ఏమీ తెలియదు, ఆయన ఒక జోకరు అనేది పూర్తిగా తప్పించుకునే ధోరణిలో మాట్లాడుతున్నాడు తప్ప అసలు దీని మీద బేసికల్గా కొంత స్టడీ చేసి ముందరకు వస్తే బాగుంటుందనేది మేము చెప్తా ఉన్నాం. అంతేగాని ఇక్కడ అవగాహన రాహిత్యం అన్నారు. ఒక మెమోని పట్టుకుని జీవో అంటారు, ఒక జీవోని పట్టుకుని మెమో అంటారు. ఇక్కడ గతంలో కృష్ణా డిస్ట్రిక్ట్లో ఒక రివ్యూ మీటింగ్లో మనం ఇప్పటికీ చూసాం చాలా సందర్భాల్లో. కలెక్టర్ గారిని పట్టుకుని ఏం మాట్లాడతాడండి ఆయన, ఎంఆర్ఓ అని సంబోధిస్తాడు, ఎంఆర్ఓని పట్టుకుని కలెక్టర్ గారిని సంబోధిస్తాడు, ఒక ఎస్ఐని పట్టుకుని కానిస్టేబుల్ అంటాడు, ఒక కానిస్టేబుల్ని పట్టుకుని ఎస్ఐ అంటాడు. అంటే ఒకదానికి ఒకటి పొంతలు లేని సమాధానాలు చెప్తూ
అంటే అవహేళనగా ప్రతిపక్షాల నాయకులపై మాట్లాడడం అనేది చాలా అభ్యంతరకరం. దయచేసి మేము మంత్రి గారిని ఒకటే మాట్లాడుతున్నాం, కమ్యూనిటీ పరంగా ఈ జిల్లాకు కానీ ఈ రాష్ట్రం కానీ సేవ చేయండి, మీరు అధికారంలో ఉన్నాం, ఖచ్చితంగా దాని వరకు మేము పూర్తిగా సహకరిస్తాం. అంతేగాని నోటికి ఏది వస్తే అది మాట్లాడడం అంటే అదని ఖచ్చితంగా మేము దానికి ప్రతిఘటిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మీరు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశంతో గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడారు, ఎప్పుడు కూడా మేము ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఒకసారి మీరు ఆలోచించుకోండి, మీ కుటుంబం రాజకీయ నేపథ్యం ఆలోచించుకోండి. ఇదే అమలాపురంలో మీ తల్లిగారు కౌన్సిలర్గా ఏ పార్టీ నుంచి ఎన్నుకోబడ్డారు? గడిచిన 15 సంవత్సరాల నుంచి మీరు ఏ పార్టీలో ఉన్నారు? ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీలో వెళ్ళి ఏదో మీ మంత్రి పదవి కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకి అవగాహన రాహిత్యం, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్మాది అంటే మీ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని 25వ స్థానంలో కూర్చోబెట్టారు. అవగాహన రాహిత్యం మీరు పెంచుకుని రాష్ట్ర ప్రజలకి మంచి చేయండి, సంఘానికి మంచి చేయండి, కులానికి మంచి చేయండి, అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. అమలాపురం చందన బ్రదర్స్ లో జూన్ 28 నుండి ఆడి సింధూర్ ఆషాఢం శ్రావణం డిస్కౌంట్ సేల్ ఆల్ వెరైటీస్ పై అప్ టు 61% ఆఫ్. స్పెషల్ ఆఫర్స్ కంచి వెజిటబుల్ డిజైనర్ సారీస్, కంచి టిష్యూ సారీస్, కంచి 6K సారీస్, రామాంగో కడువర్ సారీస్ పై స్పెషల్ ఆఫర్స్. కస్తూరి పట్టు 499 రూపాయలకి 2 సారీస్, ధర్మవరం పట్టు 2696 రూపాయలకి 2 సారీస్, గంగా పట్టు 699 రూపాయలకి, సిల్క్ సారీ 695 రూపాయలకి 2 సారీస్. మెన్స్ వేర్ పై 30 to 50% డిస్కౌంట్. సూటింగ్స్ షర్టింగ్స్ పై 10% to 29% డిస్కౌంట్. స్పెషల్ ఆఫర్ లినిన్ జెడీ ప్యాక్ 1+1 ఆఫర్. చుడిదార్స్ పై 999 రూపాయలు 50% ఆఫ్. కుర్తీస్ 499 రూపాయలకి 1+4 ఆఫర్. లాంగ్ కుర్తీస్ 1399 రూపాయలు 1+1. బ్రాండెడ్ లెగిన్స్ 499 రూపాయలు 1+2 ఆఫర్. కిడ్స్ వేర్ పై షరారా 1999 రూపాయలకి 1+1. వెస్ట్రన్ టాప్స్ 999 రూపాయలు 1+3 ఆఫర్. షర్ట్స్ పై 1+2 ఆఫర్. జీన్స్ పై 1+2 ఆఫర్. 1 గ్రామ్ జ్యువెలరీ షూ ల్యాండ్ పై స్పెషల్ ఆఫర్. చందన బ్రదర్స్, సినిమా రోడ్, అమలాపురం. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.